ఆగిపోయిన ఆశలు. నీట్ పేపర్ లీక్ కాగానే టాలెంట్ ఉన్నటువంటి విద్యార్థుల యొక్క టాలెంట్ నిరూపణ అయ్యేది ప్రశ్నపత్రం నుంచే. వాళ్ళ యొక్క భవిష్యత్తు, వాళ్ళ యొక్క ఫ్యూచర్ వాళ్ళు చదివి రాసేటువంటి క్వశ్చన్ పేపర్ నుంచే వెలువడుతుంది. మరి అటువంటి క్వశ్చన్ పేపరు లీక్ కాకుండా చూడాల్సినటువంటి అధికారులే లీక్ చేస్తే వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి? ఆ పేపర్ లీక్ అయ్యిందని తెలిసిన వెంటనే చాలా మంది విద్యార్థులు ఆశలు చనిపోయాయని నిరూపించుకొని ఏం చేయాలా, మా ఫ్యూచర్ ఏంటి అనేటువంటి ఆలోచనతో తిరుగుబాటు మొదలుపెట్టారు, రోడ్లు ఎక్కారు. ఎక్కడైతే పేపర్ లీక్ చేశారో, ఏ గవర్నమెంట్ అయితే పేపర్ లీక్ చేయడానికి కారణమైందో ఆ గవర్నమెంటే సమాధానం చెప్పే విధంగా జంతర్ మంతర్లో నిరసన దీక్షలు చేపట్టారు. మరి ఈ నిరసన దీక్షలు చేపట్టినప్పటి నుంచి ప్రభుత్వ అధికారులు, పోలీసు బలగాలు వారిని చెల్లాచెదురు చేయడానికి చేసినటువంటి పోరాటం, చేసినటువంటి ప్రయత్నాలు కూడా సన్నగిల్లాయి. ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళు మాత్రం పట్టు విధులని విక్రమార్కుల్లాగా సాధించుకున్నారు. బీజేపీ పార్టీలో ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు మేము ఈ నిరసన అనేటువంటిది విరమించబోమని కరాఖండిగా చెప్పారు. అయితే వీరికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? విద్యార్థుల హక్కుల కోసం పోరాడితే చులకనగా చూసినటువంటి యూట్యూబ్ ఛానళ్ళు, కొన్ని న్యూస్ ఛానల్స్ హేళన చేసి మాట్లాడితే కూడా వాళ్ళు వెనక్కి తగ్గలేదు. ఇటువంటి పోరాట పటిమ వీళ్ళకి ఎలా వచ్చింది? రీల్స్ చేసుకుంటూ, వీడియోస్ చేసుకుంటూ ఉంటుంటారులే, ఈ యువత ఇంతకన్నా ఏం చేస్తుంది అని ఆలోచన చేసి గవర్నమెంట్ కూడా వాళ్ళని లెక్కలేని విధంగా చులకనా భావంతో చూసింది. నిరుద్యోగ యువత వారికి కావాల్సినటువంటి ఉద్యోగ అవకాశాల కోసం ప్రశ్నిస్తే అరెస్టులు చేసింది. పేపర్ లీక్ అవ్వకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఎవరిది అని ప్రశ్నిస్తే కూడా జంతర్ మంతర్లో పోలీస్ బలగాలను చేసి చెల్లాచెదురు చేయడానికి ప్రయత్నం చేసింది. అయినా కూడా యువత ఎందుకు తగ్గలేదు? జెన్జీ బ్యాచ్ లో ఉన్నటువంటి ధైర్యం ఎవరిది? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? నిజానికి చెప్పాలంటే ఆ ధైర్యం మన భారత గడ్డ మీదే ఉంది, అది మన రక్తంలోనే ఉంది. అణచివేత ఎక్కువైతే ఉద్యమం ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది అనేటువంటి నినాదం మనకందరికీ తెలిసినటువంటి మహానేత బిఆర్ అంబేద్కర్ గారు తెలియజేశారు. ఆ నినాదాన్ని వాళ్ళు గుండెల్లో పెట్టుకొని పోరాట పటిమ స్ఫూర్తిని చూపించి గవర్నమెంట్ సైతం తల వంచుకునే విధంగా చేశారు. ఇంక్విలాబ్ జిందాబాద్ అని భగత్ సింగ్ ఇచ్చిన నినాదం, మన హక్కు మన సాధన అని అల్లూరి సీతారామరాజు గారు ఇచ్చిన నినాదాలు వాళ్ళు ఆసరాగా తీసుకొని జెన్జీ బ్యాచ్ విజయం సాధించేంత వరకు పట్టు విడవని విక్రమార్కుల్లాగా విజయం సాధించి ఆఖరికి మన దేశ ప్రధాని గారు నరేంద్ర మోడీ గారు ఇన్స్టాగ్రామ్స్ లో రీల్ చేస్తూ హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పే విధంగా తయారు చేశారంటే మనమందరం ఆలోచన చేయాలి. ఎక్కడైతే అణచివేత ఉందో, ఎక్కడైతే అధికార బలంతో మనల్ని వీరు ఏం చేయలేరు అని చెప్పేసి అణచివేత ఎక్కువ గురవుతుందో అక్కడే పోరాటం స్టార్ట్ అవుతుందని మన పెద్దలే చెప్పారు. కష్టపడింది ఏది రాదు, అదేవిధంగా పోరాటం లేనిది సక్సెస్ కూడా రాదు, విజయం రాదు అని ఈ జెన్జీ బ్యాచ్ మరొకసారి మనందరికీ, ప్రపంచానికి చాటి చెప్పింది. ప్రశ్నించే గొంతుకలు ఉన్నంత వరకు భారతదేశ ప్రభుత్వమైనా మనకు అవతల ఉన్నటువంటి శత్రువు ఎంత పెద్ద వారైనా సరే తలవంచక తప్పదు అని చెప్పి ఈ సంఘటన మనకందరికీ తెలియజేస్తుంది. ఎంతమంది అయితే ఏలన చేశారో, ఎంతమంది అయితే మనం చులకనగా చూశారో అక్కడి నుంచే మనం నిలబడాలి, మన హక్కులను సాధించుకోవాలి అనేటువంటి స్ఫూర్తి మనకు జెన్జీ బ్యాచ్ లో కనపడింది. ఇది రాబోయే యువతరానికి, ముందు జరగబోయే రాజకీయాలకు, భారతదేశ రాజకీయాలను కూడా మార్చేటువంటి ఒక పరిణామంగా మనం చూడాలి. పాత రాజకీయాలు, కక్ష సాధింపు రాజకీయాలు వెళ్ళిపోయాయి. మనసులో ఎటువంటి కుతంత్రం, స్వార్థం లేకోకుండా నేరుగా నిక్కచ్చిగా ప్రశ్నించేటువంటి మనస్తత్వం ఉన్నప్పుడే ఇలాంటి మార్పులు జరుగుతాయి. ప్రభుత్వాలు కూడా గుర్తించుకోవాలి. తప్పు ఎవరిదైనా సరే, గవర్నమెంట్ లో ఉన్నటువంటి అధికారులు చేసినా సరే వాటిని ఎంపటే అధికారులు కూడా సరిదిద్దుకొని ముందుకు వెళ్ళాలి. ప్రజాస్వామ్యంలో అందరూ ఒకటే అని ఈ జెన్జీ బ్యాచ్, ఈ సిజేపీ పార్టీ మనకు అందరికీ తెలియజేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.